దేవుని కృప, దేవుని ప్రేమ, దేవుని దయ అదెంతో అత్యధికమైనది. అది చెప్పనాసక్యమైనది. ఆ కృప వలనే, ఆ ప్రేమ వలనే, ఆ దయ వలనే ఈరోజు మనము ఈ స్థితిలో, ఈ నిమిషము ఇలాగ ఉండగలిగాం. అందుకే ఆ కృప ఉండగానే, దేవుని యొక్క దయ మనపై ఉండగానే, దేవుని యొద్దకు వస్తే, దేవుని మాట వింటే, దేవుని చిత్తానుసారంగా నడుస్తూ ఉంటే, దేవుడు మనపై ఎనలేని దీవెనలను, ఆశీర్వాదాలను కుమ్మరిస్తాడు. ప్రతి కీడును ఇదిగో మేలుగా మలుస్తాడు. ప్రతి అపజయాన్ని విజయంగా మలిచి, మనం ఆపదల్లో ఉన్నప్పుడు, శ్రమల్లో ఉన్నప్పుడు, ఆవేదనలో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆ కృప ద్వారా మనకెంతో మేలుకరంగా దేవుడు చేస్తాడు. సో ఇకనైనా ఎవరైతే ఈ కృపలో లేరో, ఎవరైతే ఈ మేలును పొందుకోలేకుండా ఉన్నారో, ప్రతి ఒక్కరూ దేవుని యొద్దకు వచ్చి మేలు, కృప పొందుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆమె